హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు సొరకాయ కర్రీ చేసి చూపిస్తాను. దానికోసం నేను ఒక సొరకాయ తీసుకొని దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేసాక సొరకాయని సన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక పెనం తీసుకున్నాను. ఆ పెనంలో ఆయిల్ వేసి ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసి ఆనియన్స్, కరివేపాకు వేసాను. అవి రెండు వేసాక బాగా ఫ్రై చేసుకొని అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచి వేసాను. వెల్లుల్లిపాయలు దంచి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అందులోనే కొద్దిగా పెసరపప్పు వేసుకున్నాను. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసి బాగా ఫ్రై చేసేసాక మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలను తీసుకున్నాను. ఆ ముక్కలు తీసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి బాగా మగ్గించుకున్నాను. బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మగ్గాక అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసాను. కొద్దిగా కారం వేసాను. కారం వేసి ధనియాల పొడి వేసి బాగా మగ్గించి కొద్దిసేపు అంతా మిక్స్ చేసుకున్నాక అందులో కొద్దిగా పల్లీల పొడి వేసుకున్నాను. పల్లీల పొడి బాగా మొత్తం అంతా మిక్స్ చేశాను. తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.